అసలు శంబాల టైటిల్, శంబాల అనేటువంటిది యాక్చువల్గా ద పీస్ ఆఫ్ ల్యాండ్ అంటారు. ఒక ప్లజెంట్ అండ్ సైలెంట్ ల్యాండ్కి ప్రతీక అనేటువంటిది శంబాల అనేటువంటిది మన ఏన్షియంట్ దీంట్లో ఉన్నటువంటిది. మీ సినిమాలో శంబాల టైటిల్ రిఫర్స్ వాట్, టు ఎ విలేజ్ ఆర్ టు ఎ నేమ్ ఆర్ వాట్? మీరు చెప్పింది కరెక్ట్ సార్. శంబాల అనేది ఇట్స్ లైక్ కాన్సెప్ట్ బేసికలీ, వేర్ ఒక యుటోపియా లాంటి ప్లేస్, వేర్ లైక్ పీపుల్ లివ్ విత్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ తో లివ్ చేస్తారు అనేది, దట్ ఈస్ ద ట్రూ కాన్సెప్ట్ ఆఫ్ శంబాల సార్. మన హిందూయిజం కానీ బుద్ధిజం ఏది ఎత్తుకున్నా సరే దాంట్లో కూడా ఇప్పుడు ఆ ప్లేస్ ఎక్కడుంది అంటే అది హిమాలయాస్లో ఉంది, అక్కడ కల్కి బార్న్ అని చెప్పేసి ఇది సార్. సో థిమాటికలీ దిస్ శంబాల ఈజ్ ఆల్సో సేమ్ సార్. థిమాటికలీ అంటే ఇట్స్ ఎ ప్లేస్, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, ఒక ఫిక్షనలైజ్డ్ ఊరు మనది. ఆ ఊరిలో లైక్ ఆ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ తో ఉంటే ఏముంటుంది, లేకపోతే ఎట్లుంటుంది, ఏంది అట్లా నడుస్తుంది. యాక్చువల్గా మీరు ఫస్ట్ ఇన్ఫినిటో సినిమా కనుక మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ థ్రిల్లర్. అవును సార్. అలాంటి మీరు ఈ రోజున ఒక సూపర్ స్టిషియస్ కాన్సెప్ట్, ఆల్ టుగెదర్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి యూఆర్ కమింగ్. ఏంటి, వాట్ ఈస్ ద రీజన్? అప్పుడు దాంట్లో సైన్స్ బిలీవరు, ఇక్కడికి వచ్చి సూపర్ స్టిషియస్ బిలీవర్ అయ్యారా మీరు? లేదు సార్, సూపర్ స్టిషియస్ బిలీవర్ అని అవ్వలేదు సార్. బేసిక్గా మన శాస్త్రంలోనే సైన్స్ ఉంది సార్, ఇన్బిల్ట్ అయి ఉంది. అంటే ఇప్పుడు సైన్స్ అనే వర్డ్ కాయిన్ అయ్యింది ఒక 300 years 500 years బ్యాక్, ఇంగ్లీష్ అంటే వెన్ ఎవర్ లైక్ 1000 years బ్యాక్ ఎప్పుడైతే కనుక్కున్నారో అప్పుడు సైన్స్ అనే వర్డ్ వచ్చింది సార్. కానీ మన పురాణాలు, మన ఆచారాలు ఇవన్నీ లైక్ thousands of years బ్యాక్ నుండి మనకు వస్తూ ఉండేదే సార్. సో మన ఆచారాల్లో మీరు తీసుకుంటే ప్రతిదానికి సైన్స్తో లింక్ అయి ఉంటుంది సార్. సో మనం ఇప్పుడు ప్రాణవాయువు అంటాం మనం. సో అది ప్రపంచంలో ఒక 3 చెట్లు మాత్రమే ప్రాణవాయువు ఇస్తాయి 24 hours. నీమ్ కావచ్చు, రావి చెట్టు కావచ్చు, తులసి చెట్టు కావచ్చు. సో ఇది ఎప్పుడో తెలుసు మనకు. సో మళ్ళీ దానికి పేరు ఆక్సిజన్ అని పెట్టాం. సో ఆక్సిజన్ పెట్టినప్పటి నుండి అది కరెక్ట్ అని కాదు, ఇట్లా మన మన శాస్త్రాల్లోనే లింక్ అయింది సార్, సైన్స్ ఎప్పటి నుంటో ఉంది. ఇప్పుడు పర్టికులర్గా ఈ శంబాల అనే సినిమాలో మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి? ద ఫైట్ బిట్వీన్ ద ఈవిల్ స్పిరిట్స్ అండ్ ద గుడ్ స్పిరిట్సా? అంటే బేసిక్గా శంబాల అనే ఊర్లో ఉల్కా వచ్చి పడింది సార్. ఉల్కా అంటే మెటియోర్ సార్, బేసిక్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆడియన్స్. మెటియోర్ వచ్చి పడింది. ఆ మెటియోర్ వచ్చి పడినప్పుడు అది దానివల్ల చాలా మిస్టీరియస్ థింగ్స్ అన్ని జరిగే స్టార్ట్ అయినాయి ఊర్లో. ఈ ఊరు చాలా రిలీజియస్ ఊరు, చాలా ఆచారాలు, రిలీజియస్ అన్ని పద్ధతి అయిన ఊరు అనమాట అంతా. సో గవర్నమెంట్ సైడ్ నుండి ఇక్కడికి ఒక ఆఫీసర్ని పంపిస్తారు. ఈ ఆఫీసర్ ఏమంటే కంప్లీట్గా హీఈస్ విక్రమ్, పేరు ఆది గారు ప్లే చేస్తున్నారు. సో ఈ ఆఫీసర్ ఏమంటే కంప్లీట్గా హీఈస్ లైక్ సైంటిఫిక్ పర్సన్. ఏదైనా సరే చూసింది కానీ, వినింది కానీ, అంటే ఫీల్ అయ్యేది కానీ అవి తప్పక హీ డజంట్ బిలీవ్ ఇన్ మిత్స్, మైథాలజీ ఇవంతా బిలీవ్ చేయని పర్సన్ అనమాట. సో అతను ఆ ఊరికి ఆ ఇన్వెస్టిగేషన్, అంటే ఆ ఉల్కా ఏంది అండ్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎన్విరాన్మెంట్ అది చెక్ చేద్దామని వస్తాడు. సో న్యాచురల్గానే వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. బట్ దిస్ హోల్ స్టోరీ ఈస్ లింక్డ్ టు సంథింగ్ విచ్ హ్యాపెండ్ ఒక 10,000 సంవత్సరాల ముందు ఈశ్వరుడికి అంధకాసురుడికి మధ్యలో జరిగిన ఒక యుద్ధం వల్ల జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఈ కథకి బీజం అది బేసికలీ. సో ఆ కథ అన్రావెలింగ్ అదంతా ఎలా జరుగుతుంది ఏంది అనేదంతా వీల్ సీ త్రూ ద ఐస్ ఆఫ్ హీరో.